తో పాటు శాస్త్రవేత్తల సలహాలు సూచనలను ఎప్పటికప్పుడు రైతాంగానికి చేరవేస్తూ వారి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్య అంశాలు: వేసవిలో పాడి గేదెల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూసార పరీక్షల ఆవశ్యకత, అల్లం సాగులో విత్తన ఎంపిక రకాలు, నాటు విధానం తదితర అంశాలు ఉంటాయి. ఆధునిక వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులే ధ్యేయంగా రైతులు అధిక మోతాదులో ఎరువులను వాడటం వల్ల భూమి నిస్సారంగా మారి దిగుబడులు తగ్గుతున్నాయి. కాబట్టి భూసార పరీక్ష ఎంతో మేలైంది. ఈ క్రమంలో భూసార పరీక్షల ఆవశ్యకత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ, రసాయనిక ఎరువులోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు చేయకుండా భూసారాన్ని కాపాడుకుంటూ అధికమైన సుస్థిరమైన దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2 సంవత్సరాలకొకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. అదేవిధంగా పోషక పదార్థాల గురించే కాక భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడా మట్టి పరీక్ష చేయించుకోవాలి. ఈ విధంగా భూసార పరీక్ష ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా ఎరువులను తగు మోతాదులో వాడుకోవడం వల్ల ఎక్కువ శాతం ఎరువులు వృధా కాకుండా చూడటమే కాక ఎరువులకయ్యే ఖర్చును కూడా తగ్గించుకోవడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. ప్రతి రైతు సోదరుడికి తమ భూమిలో ఏ ఏ పోషకాలు ఏ ఏ మోతాదులో ఉన్నాయో అనే విషయము మొట్టమొదటిగా మనము తెలుసుకునే అవకాశం ఈ భూసార పరీక్ష ద్వారా వస్తుంది. అదేవిధంగా మనము ఏ ఏ పంటలు వేసుకోవాలి, భూసారాన్ని బట్టి మన భూమి ఏ పంటకు అనువైనదో ఏ ఏ పంటలు మనం వేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా రైతులు తమ పొలాల్లో ఉన్న సమస్యలను ఏమైనా సరే ఈ భూసార పరీక్ష ద్వారా తెలుసుకునే ఆస్కారం ఉంటుంది. అంటే చౌడు భూములు కానివ్వండి, ఆమ్ల భూములు కానివ్వండి, ఉప్పు ఉన్నట్లయితే కూడా ఇలాంటి విషయాలను కూడా మనము భూసార పరీక్ష ద్వారా తెలుసుకునే అవకాశం చాలా ఉంది. అంతేకాకుండా పండ్ల తోటలు వేసుకునే రైతు సోదరులకు తమ భూమి అనువైనదా కానా తెలుసుకునే అవకాశము ఈ భూసార పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఈ భూసార పరీక్ష చేయించుకోవడానికి మట్టి నమూనా సేకరించడంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 1 ఎకరా పొలం ఉన్న రైతు సోదరుడు తమ పొలంలో ఒక చోట నమూనాను తీసుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ఎక్కువ మోతాదులో మన పొలం ఉన్నట్లయితే ప్రతి 5 ఎకరాలకు మనము ఒక నమూనాను తీయాల్సి ఉంటుంది. అంటే ఈ నమూనాను 10-12 చోట్ల మనం సేకరించి ఒక నమూనాగా తయారు చేసి మనం భూసార పరీక్షా కేంద్రానికి పంపించవలసి ఉంటుంది. 10-12 చోట్ల మనము జిగ్జాగ్గా పొలమంతా తిరిగి మట్టి నమూనాను సేకరించవలసిన అవసరం ఉంటుంది. అంటే మనం తీసే మట్టి నమూనా మన పొలాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటట్లుగా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనము సేకరించేటప్పుడు ఈ మట్టి నమూనాలో మనకి ఏదైనా తేడా కనిపించినట్లయితే, అంటే కొంచెం ఉప్పు కనిపించినా, లేకపోతే సున్నం కనిపించినట్లయినా, లేకపోతే నీటి పారుదల మురుగు ఉన్న నేల కనిపించినా, ఇలాంటి ఏ చిన్న తేడా కనిపించినా సరే రైతు సోదరుడు ఆ మట్టి నమూనాను విడిగా తీసుకొని భూసార పరీక్షా కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆరోగ్యవంతమైన భూమితో ఈ తేడా వచ్చిన భూమిని కలపకుండా విడిగా మట్టి నమూనాను పరీక్షించినట్లయితే మనకు ఖచ్చితమైన మోతాదులో ఉన్న పోషకాల విలువ మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా 10-15 చోట్ల సేకరించిన మట్టి నమూనాను మనం నీడలో ఆరబెట్టి చెత్తా చెదారాన్ని శుభ్రంగా తీసివేసి క్వార్టరింగ్ మెథడ్లో మనము దీన్ని విభజించుకోవాలి. విభజించుకొని ముందు 2 ఎదురు వరుసలలో ఉన్న భాగాలను తీసివేసి మిగతా 2 వరుసలలో ఉన్న భాగాలను కలుపుకొని మట్టి నమూనాను తీసుకోవాలి. ఈ విధంగా 4-5 సార్లు తీసి మట్టి నమూనా 1 kg వచ్చే వరకు చేసుకున్నట్లయితే మనం తీసిన మట్టి నమూనా మన మొత్తం పొలాన్ని కూడా ప్రతిబింబించేదిగా ఉంటుంది. ఈ విధంగా తీసిన మట్టి నమూనాలో మన చిరునామా, రైతు పేరు, గ్రామము పేరు, సర్వే నెంబర్తో సహా విషయాలను పొందుపరిచి మనము పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి అందజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనం ఏ ఏ పంటలను వేసుకోదలిచాము, మిగతా ముందు 3 సంవత్సరాలు ఏ ఏ పంటను వేసాము అనే విషయాలను కూడా స్పష్టంగా మనము కాగితం మీద రాసి మనము భూసార పరీక్షా కేంద్రంలోని అధికారులకి అందజేయాలి. పండ్ల తోటలు వేసుకునే రైతులు 5 నుంచి 6 అడుగుల వరకు లోతు వరకు మట్టి నమూనాను తీసుకొని ప్రతి 15 సెంటీమీటర్లకు ఒక మట్టి నమూనాను పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ సేకరించే విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు ఏంటంటే చెట్ల కింద, గట్ల కింద, నీటి కాలువల దగ్గర మనం మట్టి నమూనాను సేకరించకూడదు. అదే పొలంలో వేసి ఉన్న పెంట కుప్పల దగ్గర ఎరువులు వేసిన సమయంలో మనము మట్టి నమూనాను సేకరించకూడదు. మట్టి నమూనాను వీలైనంత వరకు వేసవి కాలంలో తీసినట్లయితే ఖచ్చితమైన ఫలితాన్ని మనము పొందవచ్చు. అదే పంట ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన వస్తే ఎరువులు వేసిన 45 రోజుల తర్వాత మట్టి నమూనాను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే వరుసల వేసే పంటల్లో అయితే 2 మొక్కల వరుసల మధ్యలో మనం మట్టి నమూనాను సేకరించడం ఎంతైనా మంచిది. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. దేశవ్యాప్తంగా పాలకు రోజురోజుకు మార్కెట్లో పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని సన్న చిన్నకారు రైతులు, నిరుద్యోగ గ్రామీణ యువత పశుపోషణపై ఆసక్తి చూపిస్తున్నారు. పశుపోషణ లాభదాయకంగా ఉండాలంటే రైతులు మేలైన పాడి పశువులను ఎంపిక చేసుకుని వాటి పోషణ, ఆరోగ్య సంరక్షణలో తగిన మెళకువలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవిలో పాడి గేదెల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోషణ, వసతి బాగుంటేనే పాడి పశువులు తమ శక్తి సామర్థ్యాన్ని పాల దిగుబడిలో ప్రదర్శించగలుగుతాయి, ఆరోగ్యంగా ఉంటాయి. శరీర పోషణకు తిన్నంత గ్రాసం, పెరుగుదల, ఉత్పత్తులు, శరీర బరువును బట్టి తగిన జీర్ణమయ్యే మాంసకృత్తులు, పోషకాలు గల దాణా మేపడం, నీరు అందించడం వంటివి ముఖ్యమైనవి. ఈ క్రమంలో వేసవిలో పాడి గేదెల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. మామూలుగా ఉన్న పాడి పశువులకు 4 డిగ్రీల నుండి 28 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యంత సౌకర్యం. కానీ వేసవిలో ఈ ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల పశువులకు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ. అదేవిధంగా పశువులు వేసవిలో మేత తీసుకోవడం కూడా తగ్గుతుంది. దీనివల్ల రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులైనటువంటి వేసవి కాలంలో కానీ నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితులలో పచ్చిమేత కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ముందు జాగ్రత్త చర్యగా వర్షాకాలంలో పండినటువంటి పంటలను, ఈ పశుగ్రాసాలను నిల్వ చేసుకునేటట్లయితే వేసవి కాలంలో కానీ నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నటువంటి కాలంలో కానీ పచ్చిమేత కొరతను అధిగమించుకోవచ్చును. మొట్టమొదట పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవడానికి 2 ముఖ్యమైనటువంటి పద్ధతులు ఉన్నవి. అందులో మొదటిది పచ్చిమేతను ఎండుమేతగా మార్చుకోవడము, రెండవది పచ్చిమేతను సైలేజ్ అంటే పాతర వేసుకోవడము అనేటటువంటి పద్ధతుల ద్వారా మనము చేసుకోవచ్చును. మొదటగా పచ్చిమేతను ఎండుమేతగా మార్చుకోవాలంటే వర్షాకాలంలో విరివిగా పండేటటువంటి ఈ పచ్చిమేతలను సూర్యరశ్మిగా ఉదయం పూట సూర్యరశ్మి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పశుగ్రాసాలను కోసి వాటిని తలక్రిందులుగా ఆరబెట్టి వాటిలో ఉండేటటువంటి తేమను త్వరగా 35% నుంచి 45%, మామూలుగా పశుగ్రాసాలలో పచ్చిమేతలో 75 నుంచి 80% వరకు తేమ ఉంటుంది. ఈ విధంగా ఉదయం పూట వాటిని కత్తరించి వాటిలో ఉండేటటువంటి తేమను 35 నుంచి 40% తక్కువ చేసుకొని ఈ విధంగా పశుగ్రాసాన్ని కట్టలుగా కట్టి తలక్రిందులుగా వేలాడ తీసుకోవాలి. ఆ విధంగా ప్రతి ఒక 15-20 నిమిషాల తర్వాత మరలిస్తూ ఉంటే వాటిలో ఉండేటటువంటి తేమను మనం ఒక 40% వరకు తగ్గించుకొని ఆ తర్వాత నీడలో ఆ పశుగ్రాసాన్ని ఆరబెట్టినట్లయితే తేమను 15% వరకు తగ్గించుకున్నట్లయితే ఈ తగ్గించుకునేటటువంటి సమయంలో వాటిలో ఉండేటటువంటి ఆకులను రాలిపోకుండా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు పోషక పదార్థాలు ఎక్కడ కూడా పోకుండా మనకు ఆ పచ్చిమేతను ఎండుమేతగా నిల్వ చేసుకొని మనము వేసవి కాలంలో కానీ నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నటువంటి కాలంలో కానీ మనం పశువులకు మేపుకోవచ్చును. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో,
తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. వివిధ పంటలను ఆశించి నష్టపరిచే శనగపచ్చ పురుగు, లద్దె పురుగులను నివారించడానికి ఎన్పివి ద్రావణాన్ని ఉపయోగిస్తారు. ఈ ఎన్పివి ద్రావణాన్ని శాస్త్రవేత్తలు, ప్రైవేటు సంస్థలు శాస్త్రీయంగా తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నప్పటికీ వాటి నిల్వ సామర్థ్యం దృష్ట్యా ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నారు. కాబట్టి రైతులో తమకు తాముగా ఎన్పివి ద్రావణాన్ని తయారు చేసుకొని వాడుకుంటే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను సాధించవచ్చు. ఎన్పివి ద్రావణం తయారీ, వాడకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి రాజేంద్రనగర్లోని జీవ నియంత్రణ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా, విభాగపు అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఎస్జే రెహమాన్ మాటల్లో తెలుసుకుందాం. మనం ఎన్పివి తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఉదాహరణకు మనం పొగాకు లద్దె పురుగు, అదే రకంగా శనగపచ్చ పురుగు తీసుకున్నట్లయితే, ఈ పొగాకు లద్దె పురుగు కానివ్వండి, శనగపచ్చ పురుగు కానివ్వండి, మనం పంట పొలాల్లో అవి ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని గనక రైతు సోదరులు సేకరించుకుని వాటిని ఒక చోట చేర్చి, తర్వాత మనం ఎన్పివి మూల ద్రావకం ఏదైతే ఉందో అది తీసుకుని ఈ విధంగా సేకరించుకున్న లార్వాలను ఏవైతే ఉన్నాయో వాటిని ఒక మామూలు కంటైనర్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం శనగ గింజలు ఏవైతే ఉన్నాయో మార్కెట్లో లభ్యమవుతుంటాయి, వాటిని తీసుకుని శనగ గింజలు, కిలో శనగ గింజల్ని మనం నీటిలో నానబెట్టుకుని ఆ నీటిలో 40 లార్వల్ ఈక్వలెంట్ల ఎన్పివి మూల ద్రావకాన్ని కలుపుకుని మనం ఆ నీటిలో శనగ గింజలు నానబెట్టుకున్న తర్వాత మనం పొలంలో సేకరించుకున్న పురుగుల్ని ఈ శనగ గింజల్ని తినిపించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎన్పివి వైరస్ ద్రావకం సోకిన శనగ గింజలు తినటం వలన 4 నుంచి 5 రోజుల తర్వాత మనం ఏదైతే శనగపచ్చ పురుగు కానివ్వండి, అదే పొగాకు లద్దె పురుగు కానివ్వండి, వాటిల్లో ఈ వైరస్ వ్యాపించి తద్వారా వాటి వ్యాధి ఏదైతే ఉన్నదో అది ప్రబలటం జరుగుతుంది. సుమారు ఈ తినిపించిన 4 రోజుల తర్వాత ఈ వ్యాధి సోకిన పురుగులను కనుక రైతు సోదరులు మళ్ళీ తీసుకుని వాటిని నీటిలో, అంటే ఏదైనా మన కంటైనర్లో కానివ్వండి, అదే రకంగా లేకపోతే గిన్నెలో కానీ నీటిలో సుమారు 7 రోజులు మనం నానబెట్టుకున్నట్టు నానబెట్టుకోవాలి. శాస్త్రీయంగా దాన్ని పిట్రిఫికేషన్ అంటారు. దాన్ని నానబెట్టుకున్న తర్వాత మనం 1900 నుంచి 2200 రూపాయల వరకు దొరికే క్లినికల్ సెంట్రిఫ్యూజ్ అని మార్కెట్లో దొరుకుతుంటుంది. దాన్ని గనక రైతు సోదరులు తీసుకుని దాన్ని, అంటే అది ఒక రైతు సోదరులే కొనకుండా మన కమ్యూనిటీ పరంగా దాన్ని కొనుక్కొని ఒక చోట పెట్టుకున్నట్లయితే ఈ క్లినికల్ సెంట్రిఫ్యూజ్లో మనం సుమారు 7 రోజులుగా నానబెట్టుకున్న వ్యాధిగ్రస్తమైన ఏవైతే లార్వాలు ఉన్నాయో వాటిని వేసుకుని మొదటిసారి 5 నిమిషాల పాటు 400 RPM వద్ద తిప్పుకోవాలి. ఈ తిప్పుకోవటం వలన మనకి ఘన పదార్థము, ద్రవ పదార్థము వేరువేరుగా అవటం జరుగుతుంది. మొదటిసారి సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు మనం ఏదైతే ఉందో కింద ఉన్న ఘన పదార్థాన్ని గనక మనం పారవేసి ఆ ద్రవ పదార్థాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని సేకరించుకోవాలి. ఈ విధంగా మొదటిసారి సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు వచ్చిన ఘన పదార్థాన్ని రైతు సోదరులు పారవేసి ఆ ద్రవ పదార్థాన్ని మరలా సెంట్రిఫ్యూజ్ చేయటం, కాకపోతే ఈసారి 20 నిమిషాల పాటు 4000 RPM వద్ద గనక మళ్ళీ సెంట్రిఫ్యూజ్ చేసుకున్నట్లయితే ఈసారి వచ్చే ఘన పదార్థాన్ని సేకరించుకుని ద్రవ పదార్థాన్ని పారవేసుకోవచ్చు. ఆ వచ్చిన ఘన పదార్థాన్ని గనక తీసుకుని మనం ఏదైతే ఉన్నదో మనం దాని నాణ్యతని దగ్గరలో ఉన్న మన వ్యవసాయ శాఖ అధికారుల ల్యాబొరేటరీలో కానివ్వండి, లేకపోతే ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని జీవ నియంత్రణ ప్రయోగశాలకు కానీ పంపించి ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత దానిని మనం బాటిల్స్లో వేసుకుని ఎకరానికి 100 లార్వల్ ఈక్వలెంట్ చొప్పున మనం పిచికారీ చేసుకుంటూ చాలా సమర్థవంతంగా రసాయన మందులకు ఒక దీటైన ప్రత్యామ్నాయంగా ఈ ఎన్పివి వైరస్ ద్రావకాన్ని వాడుకోవచ్చు. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం, ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి స్కూల్కా? బాగుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. మన రాష్ట్రంలో పండించే సుగంధ ద్రవ్యాల పంటల్లో అల్లం ముఖ్యమైంది.
అల్లం పేస్టును మనం రోజు వివిధ రకాల వంటల్లో వాడటం వల్ల మంచి సువాసన రుచిని ఇస్తుంది. అల్లం సాగులో విత్తన రకాల ఎంపిక, నాటు విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో అల్లం పంటను సుమారు 85.93 వేల హెక్టార్లలో సాగు చేయుచు 3.07 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నారు. అల్లం ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అల్లం సాగు చేయు రైతులు ఆశించిన అధిక దిగుబడులను సాధించాలంటే విత్తనాల ఎంపికలో నీటి మరియు ఎరువుల యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ వంటి శాస్త్రీయ పద్ధతుల ద్వారా సాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అల్లం సాగుకు తేమతో కూడిన వేడి వాతావరణం, ఎర్ర, చలక గరప మరియు బరువైన బంకమట్టి నేలలు అనుకూలం. అల్లంను మన రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారం నుండి మే నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. ఆరోగ్యకరంగా ఉండి 2 నుండి 3 మొలకలు వచ్చి 40 నుంచి 50 గ్రాముల బరువున్న దుంపలను విత్తనంగా వాడుకోవాలి. విత్తే దూరం, రకాన్ని బట్టి 600 నుండి 1000 కిలోల విత్తనం 1 ఎకరాలో నాటడానికి అవసరం ఉంటుంది. విత్తే ముందు విత్తనాన్ని బెల్లం లేదా పసుపు ఉండే కడాయిల్లో తగినంత నీరు పోసి లీటరు నీటికి 3 గ్రాముల రిడోమిల్ ఎంజెడ్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపిన ద్రావణంలో దుంపలను 30 నుండి 40 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటిని పొలంలో విత్తుకోవాలి. దీంట్లో మేలైన యాజమాన్య పద్ధతులు ఏంటంటే సుమారు మనం చూసుకున్నట్టయితే దీనికి వాతావరణం మరి ముఖ్యంగా మంచి ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండాలి, అలాగే ఎక్కువ వర్షపాతం ఉండాలి, అలాగే తేమ కూడా ఎక్కువ ఉండే ప్రాంతాల్లో దీన్ని సాగు చేయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. అంటే వర్షపాతం చూసుకున్నట్టయితే సుమారు 1000 మిల్లీమీటర్లు పడేటటువంటి ప్రాంతాల్లో ఈ అల్లం సాగుకి బాగా అనుకూలం. అధిక ఉష్ణోగ్రతల టైంలో మనకి ఈ అల్లం విత్తుకున్నట్టయితే అంటే జూన్ జూలైలో పడే వర్షాలకి బాగా మొక్కలు బాగా వృద్ధి చెంది వర్షాలకి పడిపోకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మరి చూసుకున్నట్టయితే మరి ముఖ్యంగా అంటే ఈ తెలంగాణ ప్రాంతాల్లో మన ఎర్ర గరప నెలలు బాగా అనుకూలంగా ఉంటాయి. మరి ఉదజని చూసుకున్నట్టయితే 6 నుంచి 6.5 ఉన్నటువంటి నెల బాగా అనుకూలంగా ఉంటాయి. అయితే విత్తన మోతాదు కనుక చూసుకున్నట్టయితే సుమారు 600 కేజీల నుంచి 1000 కేజీల వరకు కూడా ఎకరానికి విత్తనం అవసరం అవుతూ ఉండేది. విత్తనం మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి. ఎందుకంటే ఈ దుంప కుళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉండేది కాబట్టి తప్పనిసరిగా ఈ విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. అంటే సుమారు రిడోమిల్ ఎంజెడ్ అనేటటువంటి మందు కానీ 3 గ్రాములు లీటర్ నీరు చొప్పు కానీ, లేకపోతే కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు కానీ, లేకపోతే మ్యాంకోజెబ్ 3 గ్రాములు కానీ ఏదైనా ఒక మందుని అంటే దానికి ఒక 5 మిల్లీలీటర్ల మలాథియాన్ కూడా లీటర్ నీటి చొప్పున కలుపుకుని అంటే ఒక 30-40 నిమిషాలు గనక ద్రావణంతో గనక విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్టయితే మనకి ఈ దుంప కుళ్ళు అనేది రాకుండా ఉంటుంది. మరి చూసుకున్నట్టయితే మన రకాలు కనుక చూసుకున్నట్టయితే ఈ రకాలు మరి ముఖ్యంగా ఈ తెలంగాణ ఏరియాలో ఎక్కువగా మారన్ అనేటటువంటి రకాన్ని ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. అలాగే మనకి విశాఖపట్నంలో ఈ ఎక్కువగా గిరిజనులు నర్సీపట్నం అనేటటువంటి రకాన్ని కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. రియో డి జనీరో అనేటటువంటి రకాన్ని కూడా మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్య సుప్రజ, సురజ, సువిజ అనేటటువంటి రకాలు, సురవి అనేటటువంటి రకాలు కూడా మంచిగా అధిక దిగుబడినిచ్చేటటువంటి రకాలు. దుంపలు మనం నాటుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే 40 నుంచి 45 గ్రాములు ఉన్నటువంటి దుంప, 2-3 మొలకలు ఉన్నటువంటి దుంపని మన ప్రధాన పొలంలో నాటుకోవాలి. మరి నాటుకునేటప్పుడు కూడా మనం మరి పొలాన్ని ఎలాగ తయారు చేసుకోవాలంటే మన పశువుల ఎరువు ఎక్కువగా వాడాలండి. వర్మి కంపోస్టు, వేపిండి ఇట్లాంటివి ఎక్కువ అంటే సేంద్రియ ఎరువులు బాగా వాడినట్టయితే మంచి దిగుబడి రావడంతో పాటు ఈ దుంప కుళ్ళు అనేది తక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కులు వేయాలి. అలాగే ఈ నత్రజని, పొటాషియం అనేటటువంటి ఎరువుల్ని మనం 3 దఫాలుగా ఇచ్చుకోవాలి. అంటే ఒక 26 కేజీలు నత్రజని నాటి 40 రోజులకి, అలాగే 54 కేజీలు నత్రజని 80 రోజులకి, 26 కేజీల నత్రజని 120 రోజులకి, అంటే 40, 80, 120 రోజులు టైంలో నత్రజని 3 భాగాలుగా విభజించి వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పొటాష్ విషయానికి కూడా వస్తే ఒక 20 కేజీలు పొటాష్ని ఈ పైన చెప్పుకున్న అంటే నత్రజనితో పాటు పొటాష్ని కూడా ఒక ఎకరానికి చొప్పున 20 కేజీలు చొప్పున 3 దఫాలుగా కనుక ఇచ్చినతో పాటు మనకు దిగుబడి బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరి నీళ్లు పెట్టుకునేటప్పుడు కూడా నీటి యాజమాన్యంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అంటే ఎక్కువగా బాగా నీరు పెట్టకుండా నేలలో ఉన్నటువంటి తేమను బట్టి మనం నీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డెప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013.